నమస్తే కేఎంఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. నూతన సంవత్సరం పురస్కరించుకొని నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి వెల్లువెత్తిన శుభాకాంక్షలు. ఒంటరి మహిళలకు ఆర్థిక చేయూత. మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక పూజలు. నూతన సంవత్సరం పురస్కరించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. వెంకటగిరి, గూడూరు, సూళ్లూరుపేట నియోజకవర్గాల నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అధిక సంఖ్యలో వాకాడులోని నేదురుమల్లి నివాసానికి చేరుకుని శాల్వా, పుష్పగుచ్చాలతో రామ్ కుమార్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపేందుకు పోటీపడ్డారు. అనంతరం అందరికీ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు వ్యక్తపరిచి ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. నిలబడ సాధారణ విషయం కాదు. సంవత్సరం కూడా మేము ఎదురు కానీ ఈ సంవత్సరం మాత్రమే పూర్తి మాకు సహకరించారు. మన ఆలోచన జీవితాలను జీవించండి. మంచి విషయంలో గాలి విషయంలో సహాయం అందించమని దంపతుల్ని కుటుంబానికి ఎప్పుడైనా ఈ చిన్న పిల్లాన్ని యువత సంఘాన్ని దర్శించడానికి అవకాశం ఇస్తేనే మేము అడగడంగా సహాయం
ఆయన జీవితం ఎల్లవేళ కాపాడు. అసలు అక్కడే మరీ ఇక్కడ ఉన్నాయి కదా.
ఎమ్మెల్యే నిర్మల్ రామకుమార్ గారి నాయకత్వం, ఎమ్మెల్యే నిర్మల్ రామకుమార్ గారి నాయకత్వం. జై జగన్, జై జగన్. నువ్వు ఎక్కడికి మీద ఎమ్మెల్యే అయ్యి మంత్రి పోయి మళ్ళీ మా దగ్గరికి వస్తావు. దేవుడిని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను నాయన తండ్రి. హ్యాపీ న్యూ ఇయర్ రామన్న, హ్యాపీ న్యూ ఇయర్ రామన్న. జై జగన్, జై జగన్, నిర్మల్ రామకుమార్ రెడ్డి గారి నాయకత్వం, నిర్మల్ రామకుమార్ రెడ్డి గారి నాయకత్వం, నిర్మల్ రామకుమార్ రెడ్డి గారి నాయకత్వం. నిర్మల్ రామకుమార్ నాయకత్వం, నిర్మల్ రామకుమార్ నాయకత్వం, నిర్మల్ రామకుమార్ నాయకత్వం, నిర్మల్ రామకుమార్ నాయకత్వం. జై జగన్, జై జగన్, నిర్మల్ రామకుమార్ నాయకత్వం, నిర్మల్ రామకుమార్ నాయకత్వం. ఎవరిని పోయలేదా నాకైతే మనసులో పోయడానికి చేత్తో ఇస్తుంది. మున్సిపల్ ఎలక్షన్లో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్.
తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో వాలమేడు గ్రామానికి చెందిన సోలా ఆదిశేషమ్మ, శ్రవతి సుజాత అనే ఇరువురు ఒంటరి మహిళలకు సంస్థ ప్రతినిధులు అరసి నరేష్ శర్మ, కందునూరు వెంకట విజయభాస్కర్ చేతుల మీదుగా ఫల సరుకులు, కూరగాయలు అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధి డివి అనంతబాబు మాట్లాడుతూ ఆర్థికంగా ఇబ్బందులలో ఉన్నటువంటి ఇరువురు ఒంటరి మహిళలకు విశ్రాంత ఉపాధ్యాయులు సంక్రాంతి పర్వదినాల్లో చిరు సాయాన్ని అందిస్తున్నారని, ఈ సందర్భంగా దాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు వాకాడు మండలంలోని వాలమేడు గ్రామంలో ఉంటున్నటువంటి ఇద్దరు ఒంటరి మహిళలు, శ్రీయుతులు గౌరవనీయులు సోలా ఆదిశేషమ్మ గారు, శ్రవతి సుజాత అనేటటువంటి ఇద్దరు ఒంటరి మహిళలకు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మాకు తోచిన విధంగా వారికి పలసరుకులు, కూరగాయలు, రొక్కము, అలానే నూతన వస్త్రాలను దాతల సహాయ సహకారాలతో విశ్రాంత ఉపాధ్యాయులు, వారు పేరును వెల్లడించవద్దన్నారు, వారి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలానే దాతల దాతృత్వంతో మునుముందు మరిన్ని కార్యక్రమాలు చేయడానికి మేము మా సంస్థ ప్రతినిధులు అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఈ కార్యక్రమంలో మాకు చేయూతగా ఉన్నటువంటి మా సంస్థ ప్రతినిధులు విజయ్ కుమార్ శర్మ, అలానే అరస నరేష్ శర్మలకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. దాతలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ భగవత్ మంగళాశాసనాలను అందిస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు శశికుమార్ శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. నూతన సంవత్సరం గురువారం కావడంతో చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద ఎత్తున భక్తులు శ్రీ సాయినాథుని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన సాలాపక్షి ప్రసాద్, జ్యోతి దంపతులు, వీరి కుమారులు భరత్ కుమార్, చరణ్ తేజ వ్యవహరించారు.
నూతన సంవత్సరం పురస్కరించుకున్న సందర్భంగా జనవరి 1వ తేదీన పలువురు నాయకులు పూలమాలలు వేసి శాలువాలు కప్పి కేకులు కట్ చేసి అభిమానులు సంబరాలు చేసుకున్నారు. కోట పట్టణంలోని వైఎస్ఆర్సీపీ నాయకులు దువ్వూరు సాయిరెడ్డి, దువ్వూరు జనార్దన్ రెడ్డికి, తెదేపా నాయకురాలు గండవరపు సుష్మారెడ్డికి సంబరాలు నిర్వహిస్తున్న అభిమానులు నూతన సంవత్సరం పురస్కరించుకున్న సందర్భంగా జనవరి 1వ తేదీన కోట మండలంలోని తెలియనిపూడి గ్రామంలో గండవరం సుష్మారెడ్డి అభిమానులు పలువురు నాయకులకు పూలమాలలు వేసి శాలువాలు కప్పి కేకులు కట్ చేసి అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. పేద సామాన్య మధ్యతరగతి ప్రజలకు రుణాల మంజూరులో సరళతరమైన విధానాలు అవలంబించడం కారణంగా కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చేతుల మీదుగా జాతీయ స్థాయి బెస్ట్ బ్యాంక్ అవార్డును అందుకోవడం తమకు గర్వకారణమని కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ బి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. గాయత్రీనగర్లోని కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంక్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ బి వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఛాంబర్ ఆఫ్ ఇండియన్ మైక్రో స్మాల్ అండ్ మీడియం సంస్థ డిసెంబర్ 22వ తేదీన న్యూఢిల్లీలో నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చేతుల మీదుగా బెస్ట్ బ్యాంక్ అవార్డును అందుకున్నట్లు తెలిపారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి దీపక్ శర్మ ఈ అవార్డులకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించడం జరిగిందన్నారు. తమ బ్యాంకు పేద సామాన్య మధ్యతరగతి ప్రజలకు సులభతరమైన వడ్డీతో అతి తక్కువ సమయంలో రుణాలు అందిస్తోందని, తమ బ్యాంకు చేస్తున్న సేవలను గుర్తించి ఈ అవార్డును అందించినట్లు ఆయన తెలియజేశారు. 1999వ సంవత్సరంలో విజయవాడ నగరంలో తమ బ్యాంకు ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రస్తుతం 12 జిల్లాలతో 50 శాఖలతో కార్యకలాపాలు సాగిస్తున్నట్లు తెలియజేశారు. విలేకరుల సమావేశంలో బ్యాంకు చీఫ్ క్రెడిట్ ఆఫీసర్ మారుతిరావు, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ పి హేమంత్ కుమార్ పాల్గొన్నారు. నిర్వహిస్తున్న కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంకును న్యూఢిల్లీకి చెందిన ఛాంబర్ ఆఫ్ ఇండియన్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ సంస్థ ఉత్తమ లోకల్ ఏరియా బ్యాంక్ కింద అవార్డు ఇచ్చింది. సో దీన్ని ఈ లాస్ట్ వీక్ ఢిల్లీలో జరిగిన ఫంక్షన్లో నేను, మా సిసిఓ మారుతిరావు గారు ఈ అవార్డుని ప్లస్ సర్టిఫికేట్ ఆఫ్ కమెండేషన్ కూడా గౌరవ భారత ప్రభుత్వ వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ వారి హస్తాల నుంచి తీసుకుంటాం జరిగింది. ఈ అవార్డుని మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారితో హెడ్డింగ్ చేసిన ఒక ప్యానెల్ ఆఫ్ ఎమినెంట్ ప్యానలిస్ట్స్, తర్వాత నాలెడ్జ్ పార్ట్నర్గా కేర్ ఎడ్జ్ రేటింగ్స్ సంస్థ వాళ్ళు రికమెండ్ చేసిన వాటిని సెలెక్ట్ చేశారు. సో మీకు తెలిసినట్లుగానే కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంక్ దేశంలోనే ప్రప్రథమ లోకల్ ఏరియా బ్యాంక్. 1999లో విజయవాడ మొట్టమొదటి శాఖను ప్రారంభించాము. ఇప్పటికి 26 సంవత్సరాలు మనుగడ, 12 జిల్లాల్లో 50 శాఖలతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. దీని యొక్క యునిక్నెస్ ఏంటయ్యా అంటే ఈ జిల్లాల్లో సేకరించిన డిపాజిట్లను మళ్ళీ ఇదే జిల్లాల్లో లోన్గా ఇవ్వటం మూలంగా బ్యాలెన్స్డ్ డెవలప్మెంటు ప్లస్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ దోహదపడుతోంది. తర్వాత ప్రాంతీయ అవసరాలను దృష్టిలో పెట్టుకుని అనేక ఉత్తమ రుణ ప్రోడక్ట్లను కోస్టల్ బ్యాంకు అందిస్తుంది. అంటే మిగతా వాళ్ళు ఇవ్వనివి మేము ఇచ్చేవి సుమారుగా ఏమిటంటే కళ్యాణమస్తు అని వివాహ ఖర్చుల కోసం లోన్ ఇస్తాము, భూ యజమాని అని చిన్న మరియు సన్నకారు రైతుల కోసం వ్యవసాయ భూమి కొనుగోలు చేసుకోవడానికి లోన్ ఇస్తాము, తర్వాత ఇరుగు పొరుగు షాపుల కోసం కోస్టల్ ఈజీ లోన్ అని లోన్ ఇస్తాము, తర్వాత విద్యా సంస్థల అభివృద్ధి కోసం ఎస్పెషల్లీ ప్రైవేట్ స్కూల్స్ డెవలప్మెంట్ కోసం వాటికి అవసరమైన క్యాపిటల్ తక్కువ ఉంటుంది కాబట్టి వాటి డెవలప్మెంట్ కోసం లోన్ ఇస్తున్నాము. తర్వాత గోదాం రసీదులు, కోల్డ్ స్టోరేజ్ రసీదుల మీద కూడా రైతులకు వ్యాపారస్తులకు లోన్స్ ఇస్తున్నాము. ఇవన్నీ కాకుండా అన్ని బ్యాంకులు ఇచ్చేటట్టుగానే గృహ రుణాలు, వాహన రుణాలు, వ్యక్తిగత రుణాలు, తర్వాత జీతాల మీద రుణాలు, పంట రుణాలు, వాణిజ్య రుణాలు ఇవన్నీ కూడా బ్యాంకు సమకూరుస్తుంది. ఈ బ్యాంకు యొక్క యూనిక్నెస్ ఏంటంటే సాయంత్రం 6 గంటల వరకు బ్యాంకింగ్ చేయటము,
తర్వాత పర్సనలైజ్డ్ టచ్ తోటి సర్వీస్ చేయటము, తర్వాత బ్యాంకింగ్ ఏజెంట్ల ద్వారా ఇంటి దగ్గరే డోర్ స్టెప్ సర్వీస్ చేయటము, ఇవన్నీ యూనిక్నెస్. తర్వాత రుణాలను కానీ త్వరగా డెసిషన్ తీసుకుని త్వరగా ఆమోదం చేయటం అనేది ఈ బ్యాంకు యొక్క స్ట్రెంగ్త్. ఈ బ్యాంకు 25 లక్షల వరకు సాధారణ సింపుల్ రుణాలకి ఆదాయపు పన్ను రిటర్న్ ఉన్నా లేకున్నా, తర్వాత ఆడిటెడ్ బ్యాలెన్స్ షీట్లు లేకున్నా కూడా వాళ్ళ యొక్క సెల్ఫ్ డిక్లరేషన్ వెరిఫై చేసుకునే బేసిస్ మీద తీసుకొని మేము రుణ సదుపాయం కల్పిస్తున్నాం. తర్వాత కోస్టల్ బ్యాంక్కి అత్యున్నతమైన 27% క్యాపిటల్ యాడిక్వసీ ఉన్నది. దీని మూలంగా ఏంటంటే డిపాజిటర్స్కి చాలా స్ట్రాంగ్ సేఫ్టీ నెట్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంతే కాకుండా ఈ బ్యాంకు సీనియర్ సిటిజన్లకు 0.6% అదనపు వడ్డీ ఇస్తుంది. మిగతా బ్యాంకులన్నీ 0.5% ఇస్తున్నాం. తర్వాత మా వడ్డీ రేట్లు కూడా చాలా సరసంగా అట్రాక్టివ్గా ఉంటాయి. తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మేము ఈ మధ్యన లోన్ ఆరిజినేటింగ్ సిస్టమ్ అని తీసుకున్నాము. అంటే దీని ద్వారా డిపాజిట్ ఖాతాలు కానీ లోన్ ఖాతాలు కానీ డిజిటల్ అయిపోయింది. సో దీని మూలంగా ఒక గొప్ప అడ్వాంటేజ్ ఏంటంటే టర్న్ అరౌండ్ టైం. అంటే లోను ఇవ్వటానికి బారోయర్ బ్రాంచ్ని అప్రోచ్ చేసిన దగ్గర నుంచి లోన్ ఇచ్చి డిస్బర్స్ చేయటం టర్న్ అరౌండ్ టైం అంటారు. అది గణనీయంగా తగ్గిపోయింది. అంటే కొన్ని రుణాలైతే ఒక రోజు లోపలే చేయగలుగుతున్నాం, ఎందుకంటే దానికి లీగల్ వాల్యుయేషన్ ఇటువంటివి ఏమీ లేనివి. ఫర్ ఎగ్జాంపుల్ వాహన రుణాలు కానీ, గోదాం రుణాలు కానీ, గోదాం రసీదు మీద రుణాలు, జీతాల మీద ఇచ్చే రుణాలు కానీ, ఇటువంటివి రుణాలు కొన్ని గంటల్లోనే చేయగలుగుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ దాచేపల్లిలో ఒక రైతు మా బ్రాంచ్ని అప్రోచ్ అయ్యి వేర్ హౌస్ రిసిప్ట్ లోన్ కనుక ఇస్తే అది ఆరిజినేట్ చేసి మేము శాంక్షన్ కూడా 3-4 గంటల్లో చేయగలుగుతాం. ఇవన్నీ ఇదివరకు సాధ్యం అయ్యేవి కాదు. లోన్ ఆరిజినేటింగ్ సిస్టమ్ లేనప్పుడు కొరియర్ ద్వారా ఇటు వచ్చి అటు వెళ్ళటానికే 3-4 రోజులు పట్టేది. సో వీటి మూలంగా ఏంటంటే కస్టమర్ డిలైట్ మనం పెంపొందించడానికి బాగా ఉపయోగపడుతుంది. తర్వాత రీసెంట్గా భారతీయ రిజర్వ్ బ్యాంకుకి సంతృప్తి చెందేటట్టుగా మేము దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న షేర్ హోల్డింగ్ డైల్యూషన్ని చేయగలిగాము. పరిష్కరించడం మూలంగా కోస్టల్ బ్యాంక్కి ఆర్బీఐ నుంచి 8 కొత్త బ్రాంచులు ఓపెన్ చేస్తానికి, 3 కొత్త జిల్లాలకి మేము సేవల్ని ఎక్స్టెండ్ చేస్తానికి, లైక్ విజయనగరం, ఖమ్మం, ప్రకాశం జిల్లాలు, ఎన్ఆర్ఐ ఖాతాలు తెరవటానికి, తర్వాత ఇంటర్నెట్ బ్యాంకింగ్లు సేవలను అందించడానికి కూడా అనుమతులు లభించాయి. సో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నూతన సంవత్సరం పురస్కరించుకొని నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డికి వెల్లువెత్తిన శుభాకాంక్షలు. ఒంటరి మహిళలకు ఆర్థిక చేయూత. మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక పూజలు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.